परिपालयति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नुम्नं मनङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशं निसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः विष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधा स्वरसौख्यदुःख सत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विघ्नमाद्यमीशं वन्दे भवग्नं वरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्वस्य सुसताम् अखिल सन्मंगलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणाम् निखिल कलिकृत कलमशापनोदन पट्टरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभारत तात्पर्य निर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम्। उपसाधको नरश्चोक्तो देवी भाग्यात्मिका नृणां सरस्वती वाक्यरूपा तस्मान्नम्याहि ते किलाः कृष्णौ सत्या भीमपार्थौ कृष्णेत्युक्ता हि भारते सर्वस्य निर्णय सुवाक्य समुद्धृति तु स्वाध्याययोर् हरिपदस्मरणेन कृत्वा आनन्दतीर्थवरनामवती तृतीया भौमी तनुर्मरुताः कथाः परस्य। श्रीगुरुभ्यो ఏడవ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. ఉపసాధకో నరశ్చోక్తో దేవీ భాగ్యాత్మికా నృణాం సరస్వతీ వాక్యరూపా తస్మాన్నమ్యాహి తే ఖిలాః కృష్ణౌ సత్య భీమపార్థౌ కృష్ణేత్యుక్తా హి భారతే. మహాభారతంలో ముఖ్యంగా అధికాంశంగా ఎవరి కథలు ఉన్నాయి అన్నదాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఆచార్యులు వారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కథే ఉంటుంది. అది ఆది మధ్య అంత మూడు రకాలుగాను చూస్తే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి వాళ్ళ కథే చెప్పబడి ఉన్నది మహాభారత తాత్పర్య నిర్ణయంలో, మహాభారతంలోనూ కూడా. ఎవరు వాళ్ళు మొత్తం కథాభాగానికి ఆది మధ్య అంత భాగంలోనూ కూడా ఉన్నటువంటి వారు అని అడిగితే, ఉపసాధకో నరశ్చోక్తో దేవీ భాగ్యాత్మిక నృణం, ఇది వెనకటి శ్లోకంలో సరిపోతుంది. అంటే
నరుడు ఎవరు? ఉపసాధకుడు. సాధకోత్తముడు నరోత్తముడు వాయుదేవుడు. ఉపసాధకుడు శేషదేవుడు. శేషదేవుడి అంశతో ఉన్న నరుడు. దేవి సరస్వతి లక్ష్మీదేవి. దివు క్రీడాయాం అనే ధాతువు మీద లక్ష్మీదేవిని తీసుకొని భాగ్యాత్మిక నృణాం, భాగ్యాన్ని, సకల భాగ్యాలని సౌభాగ్యాలని కలగజేసేటటువంటి చల్లని తల్లి లక్ష్మీ అమ్మవారు. కాబట్టి లక్ష్మీదేవిని కూడా నమస్కరించాలి. దేనికైనా భాగ్యం అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలం, చెప్పగలం, వినగలం. చదవాలన్నా, చెప్పాలన్నా, వినాలన్నా దేనికైనా భాగ్యం అనేది ఉండాలి. అటువంటి భాగ్యాన్ని కలగజేసే మహానుభావురాలు లక్ష్మీదేవి. కాబట్టే లక్ష్మీదేవిని కూడా మనం నమస్కారం అనేది చేస్తూ ఉన్నాము. సరస్వతి వాక్యరూప. మనకు శాస్త్రాల ద్వారా, వాక్యాల ద్వారా జ్ఞానం అనేది అవుతుంది. అటువంటి జ్ఞానాన్ని కలగజేసేవే వాక్యాలు. ఆ వాక్యాలన్నిట్లోనూ కూడా తత్తక్షర రూపాలతో సరస్వతీదేవి గారు ఉంటారు. కాబట్టే మనం చూసినప్పుడు పొరపాటున ఒక అక్షరం ఇంకొకలాగా కనిపించడం, లేదా ఒక అక్షరాన్ని చదవకుండా పోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా జరగకూడదు అని చెప్పి సరస్వతి వాక్యరూప, సరస్వతీదేవిని వాక్యరూపగా, వాక్యాల రూపం అంటే వాక్యాలలో ఉండే శబ్దాల రూపము సరస్వతీదేవి అన్ని రూపాలతో ఉంటారు. ఆవిడే మనకు వాక్యాల, వాక్యార్థాల జ్ఞానాన్ని కలగజేసేవారే ఉన్నారు. కాబట్టే మనం సరస్వతీదేవిని కూడా ఇక్కడ నమస్కారం అనేది చేస్తూ ఉన్నాం. తస్మాన్నమ్యాహి తే కిలాహ. ఈ కారణాల వలన సరస్వతి, లక్ష్మీదేవి, ఉపసాధకుడైన నరుడు, నరోత్తముడు వీళ్ళందరినీ కూడా మనం నమస్కారం అనేది చేయాలి. కృష్ణౌ సత్య భీమపార్థౌ కృష్ణేత్యుక్తా హి భారతే. మహాభారతంలో ఆది మధ్య అంతలో చెప్పబడినటువంటి వారు చాలా అధికంగా వాళ్ళకు సంబంధించిన కథలు ఉన్నవి. ఎవరు వాళ్ళు అంటే కృష్ణౌ, యాదవ కృష్ణ, వాసిష్ఠ కృష్ణ. వేదవ్యాస పరమాత్ముడిని కృష్ణ అని అంటారు. వశిష్ఠ కులోద్భవుడు కాబట్టి వాసిష్ఠ కృష్ణ అని అంటారు. యాదవ కృష్ణుడు యదుకులంలో ఉద్భవించాడు కాబట్టి యాదవ కృష్ణ అని అంటారు. మొత్తానికి కృష్ణం అంటే ద్వివచనం, ఇద్దరు. ఎవరు ఇద్దరు కృష్ణుడు? ఒకరు వాసిష్ఠ కృష్ణ, మరొకరు యాదవ కృష్ణ. ఈ రకంగా భగవంతుడు వేదవ్యాస రూపీ పరమాత్ముడు శ్రీకృష్ణ రూపీ పరమాత్ముడిని వివక్ష చేసి వారి కథలే విశేషంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. వారి తర్వాత సత్య. సత్య అంటే సత్యభామాదేవి. సత్యభామాదేవి ఏంటి? రుక్మిణీదేవి రావాలి కదా అంటే సత్యభామాదేవి, రుక్మిణీదేవి ఇద్దరు ఒకరే, వేరే వేరే రూపాలు, అంతేగాని భేదము లేదు. కాబట్టి సరస్వతీదేవి సత్య అనే మాటతోనే రుక్మిణీదేవి, సత్యభామాదేవి వీళ్ళ కథలు కూడా ఈ మహాభారతంలో విశేషంగా వచ్చి ఉన్నాయి. చాలా సందర్భాల్లోనూ కూడా రుక్మిణి స్వయంవరము, లేదా స్వర్గంలో ఉండే పారిజాత పుష్పహరణము, ఇవే మొదలైనటువంటి అన్ని సందర్భాల్లోనూ కూడా సత్యభామాదేవి గురించి, వనవాసంలో స్త్రీ ధర్మాల గురించి చెప్పమని సత్యభామాదేవియే ద్రౌపదీదేవికి చెప్పడం, ఇవే మొదలైనవన్నీ చూసినప్పుడు మనం అధికాంశంగా సత్యభామాదేవి యొక్క కథలు అంటే సత్యభామ, రుక్మిణి ఇద్దరి కథలు కూడా చెప్పబడి ఉన్నాయి. భీమ పార్థవు. తర్వాత ఎవరు? భీమసేనుల వారి కథ. అధికాంశంగా భీమసేనుల వారి కథ అనేది ఉన్నది. భీమసేనుల వారి కథే మాత్రం కాదు, వారితో పాటు వారి తర్వాత పార్థుడు, అర్జునుడి కథ కూడా అధికంగా వస్తుంది. ధర్మరాజు, నకుల, సహదేవ వీళ్ళ కథలంత ఎక్కువగా రావు. స్వర్గానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయడం, కాలికేయ దానవులు, నివాత కవచులు వీళ్ళందరినీ సంహారం చేశాడు అర్జునుడు. ఆ నిమిత్తకంగా అర్జునుడి కథలు అధికంగా వస్తాయి. భీమసేనుల వారు సౌగంధిక పుష్పహరణం, పంచపుష్పహరణం, కుబేరుడి మందిరానికి వెళ్ళడం, ఇవే మొదలైనటువంటి ఎన్నో కథలు భీమసేనుల వారివి ప్రత్యేకంగా వారు చేసినవే ఉన్నాయి. నాగలోకంలో ఉండడం,
నాగలోకం దాకా వెళ్ళడం, ఆ ప్రమాణ కోటిలో పడివేస్తారు వారిని. ఇలా అధికమైనటువంటి అంశాలు భీమసేనుడు వాడిది, అర్జునుడివి. భీమసేనుల వారి కథలు అధికంగా చెప్పబడి ఉన్నాయి. తర్వాత అర్జునుడి కథలు కూడా విశేషంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. కృష్ణేత్యుక్తా హి భారతే. ఇక కృష్ణ అంటే ద్రౌపదీదేవి. కృష్ణ అని అంటారు ఆవిడ్ని కూడా. ఉత్కృష్టత్వాత్ కృష్ణ, ఉత్కృష్టమైన స్త్రీ ఆవిడ కాబట్టి కృష్ణ అని. అలాగే నల్లగా ఉంటారు కొంచెం కాబట్టి కృష్ణ అని. ఇలా నానా రకాలుగాను కూడా ఉత్కృష్టత్వాత్ అనే అర్థాన్ని మనకు గట్టిగా చెప్తారు ఇక్కడ. మొత్తానికి ద్రౌపదీదేవి కథలు కూడా అధికంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి భారతములో. ఇలా భారతంలో విశేషంగా వేదవ్యాసుల వారివి, కృష్ణ పరమాత్మవి, సత్యభామాదేవి, రుక్మిణీదేవి, భీమసేనుల వారు, అర్జునుడు మరియు కృష్ణ, ద్రౌపదీదేవి, వీళ్ళ కథలే అధికాంశంగా చెప్పబడి ఉన్నాయి అనేటటువంటి మాటని మనకు తెలుపుతారు. సర్వస్య నిర్ణయ సువాక్య సముద్ధృతీతు స్వాధ్యాయయో హరిపద స్మరణేన కృత్వా ఆనంద తీర్థ వరనామవతీ తృతీయ భౌమీ తనుర్మరుతాః కథా పరస్య. ఈ మహాభారత తాత్పర్య నిర్ణయంలో సామాన్యంగా అన్ని పురాణాలలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి కథాభాగాలన్నీ కూడా విశేషంగా ప్రస్తావన అనేది చేయబడి ఉన్నది. అటువంటి ఈ మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించిన వారు మన మధ్వాచార్యులు వారే. ఆయన ఎవరు? ముఖ ప్రాణమూర్తి యొక్క అవతారం అని మనం చెప్పుకోవడమే కాదు, స్వయంగా వారే ఈ శ్లోకంలో మధ్వాచార్యులు వారే మనకు చెప్తారు. సర్వస్య నిర్ణయ సువాక్య సముద్ధృతీతు. సకల శాస్త్రాలలో, కథలలో, ప్రమేయాలలో ఉండేటటువంటి తత్వాన్ని నిర్ణయం చేసి అటువంటి నిర్ణయాత్మకమైన, నిర్ణయించబడిన సువాక్య సముద్ధృతి, చక్కని ప్రమాణాలు. చక్కని ప్రమాణాలు అనేవి ఇలా నానా రకాలుగాను కూడా ఎన్నో ప్రమేయాలను చెప్పేటటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి వాక్యాలని ఉద్ధృతి సంగ్రహం చేశారు మధ్వాచార్యులు వారు. అలా నానా శాస్త్రాలలో, పురాణాల్లో చెప్పబడిన ఉన్నటువంటి తత్వాలని, నానా రకాలుగాను నిర్ణయాత్మకమైన వాక్యాలని చక్కగా ఉద్ధరించి వాటిని సంగ్రహం చేసి మరీ ఇక్కడ మహాభారత తాత్పర్య నిర్ణయంలో నిగూఢ పరిచారు. ఇది ఎలా చేశారు? ఇంత శాస్త్రాల పరిజ్ఞానం అనేది మీకు ఎలా వచ్చింది? ఇంత అద్భుతమైన శాస్త్రాల ప్రమేయాలని మీరు సంగ్రహం ఎలా చేయగలిగారు అని అడిగితే, స్వాధ్యాయయోర్ హరిపద స్మరణేన కృత్వా. స్వాధ్యాయం అనేది చేశాను, నేను స్వతహాగా చదివాను అని అంటారు మధ్వాచార్యులు వారు. విశేషంగా స్వాధ్యాయయోర్ హరిపద స్మరణేన కృత్వ. హరిపద స్మరణం, భగవంతుడి పాదాలను స్మరించి ఈ ముఖ్యమైన శాస్త్ర ప్రమేయాలన్నింటినీ కూడా శోభనమైన మొదటి 2 అధ్యాయాల్లోనూ కూడా విశేషంగా సంగ్రహం అనేది చేశారు. 2వ అధ్యాయంలోనూ కూడా సంగ్రహం అనేది చేశారు. మొత్తానికి ఇటువంటి స్వాధ్యాయయోహో, తమ యొక్క అధ్యయనం జన్మజన్మల నుండి వచ్చినటువంటి అధ్యయనం, హనుమద్ అవతారంలో మరియు భీమావతారం అంటే 2 రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ స్వాధ్యాయయోహో అనే దానికి అధ్యాయద్వయం, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాల్లోనూ కూడా సువాక్యాలని ఉద్ధరించారు, వాటిని సంగ్రహం చేసి రాశారు. మూడోది ఏంటి అంటే స్వాధ్యాయయోహో, హనుమద్ అవతారంలోనూ కూడా అధ్యయనం చేశారు, భీమావతారంలోనూ కూడా అధ్యయనం చేశారు. స్వాధ్యాయయోహో ద్వితీయ వచనం, 2 జన్మల గురించి చెప్తూ ఉన్నారు. ద్వితీయ వచనం అనేది రావడంతో 2 చెప్పబడినట్టు అయింది. స్వాధ్యాయం
మరియు హరిపద స్వాధ్యాయం అంటే హనుమద్ అవతారంలోనూ అధ్యయనం చేశారు, భీమసేనుల వారి అవతారంలోనూ కూడా అధ్యయనం అనేది చేశారు. ఇలా స్వయం అధ్యయనం అనేది కూడా చేసి సముద్ర విజయంలోనూ కూడా చెప్తారుగా, పుర ఏవ పూరితం ప్రపూరయత్ అని మధ్వాచార్యుల వారికి ఇదివరకే పూర్ణమైన బుద్ధి, ఆ పూర్ణమైన బుద్ధిని మరీ పరిపూర్ణంగా చేశారు వేదవ్యాస పరమాత్మ అని సముద్ర విజయంలోనూ కూడా వస్తుంది. ఇలా సమగ్రమైన శాస్త్రాల్ని అధ్యయనం అనేది చేసి వచ్చారు మధ్వాచార్యులు వారు. విశేషంగా ఇక్కడ మధ్వాచార్యులుగా రాస్తున్నారు కాబట్టి 2 జన్మలది అధ్యయనాన్ని కూడా తీసుకొని మరి ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాదండి, 2 జన్మల్లో జరిగినవి మీకెలా గుర్తుంటాయి? జన్మలు దాటిపోయాయి కదా, అలాంటి జన్మలు దాటిపోయాయి అంటే మీకెలా గుర్తుండడానికి అవకాశం అని అంటే ఎందుకు గుర్తుండదు? హరిపద స్మరణేన కృత్వా, పరమాత్ముడి పాద స్మరణం, భగవంతుడి చింతన, ఆయన అనుగ్రహం ద్వారా వెనకటి జన్మది కూడా నాకు గుర్తు ఉన్నది అనే మాట సుమధ్విజయంలోనూ కూడా చెబుతారు. ఇక్కడ కూడా దాన్ని సూచన అనేది చేస్తారు. హరిపాద స్మరణము నిమిత్తము చేసి భగవద్ అనుగ్రహంతో వెనకటి 2 విశేషమైన జన్మలలో చేసినటువంటి అధ్యయనాన్ని మొత్తం కూడా గుర్తు పెట్టుకుని ఉన్నాను నేను. స్వాధ్యాయయో హరిపద స్మరణేన కృత్వ. ఇప్పుడు ప్రస్తుతం రాసిన వారి పేరేమిటి అంటే ఆనంద తీర్థ వరనామవతి తృతీయ. శ్రేష్టమైన మంత్రతుల్యమైనది కాబట్టే వర అని అంటారు మధ్వాచార్యులు వారు. చూడండి, ఆనంద తీర్థ నామవతి, ఆనంద తీర్థ అనబడే శ్రేష్టమైన నామము ఉన్నటువంటి అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్పారు. ఇదేంటిది? ఆనంద తీర్థ అనే పేరు ఉన్నటువంటి వాడినైనా నేను అని చెప్పవచ్చు, కానీ అలా చెప్పకుండా ఆనంద తీర్థ అనబడే శ్రేష్టమైన పేరు ఉన్న నేను అని ఆ పేరుకి శ్రేష్టతని చెప్తూ ఉన్నా. ఏంటది పేరుకి శ్రేష్టతను చెప్పడం అంటే? వాయుస్థుతులు చెప్పి ఉన్నారుగా త్రివిక్రమ పండితాచార్య, మధ్వాక్యం మంత్రసిద్ధం కిముత కృతవతో మారుతస్య అవతారం. మధ్వాచార్యులు వారి నామస్మరణే ఒక మంత్రం, సకల కలి దోషములన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మధ్వాచార్యులు వారు అనబడేటటువంటి నామం. నారాయణుడి కీర్తనలు చెబుతారు కదా, నీన్యాకో నిన్న అంగ్యాకో నిన్న నామద బలవంతిద్దరే సాకో అని. స్వామి, నువ్వు అవసరం లేదు, వేరే సందర్భాలు నువ్వు గరుడారూఢుగా రావడం ఇత్యాదులు కూడా అవసరం లేదు, నిన్న నామద బలవంతిద్దరే సాకు, నీ పేరు యొక్క బలం ఒకటి ఉంటే చాలు, ఏదైనా నేను సాధించగలను అని దాసులు వారు తమ కీర్తనలో చెప్పిన ప్రకారంగా ఇక్కడ మధ్వాచార్యులు వారి నామం అది ఒక మంత్రం, వరనామవతి అని స్వయం మధ్వాచార్యులు వారే చెప్తున్నారు. త్రివిక్రమ పండితాచార్యుల వారు కూడా మా వాయుస్థుతిలో దీన్ని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇలాంటి శ్రేష్టమైన వేదాలలో చెప్పబడిన వేద ప్రస్తావితమైన పేరు ఉన్న ఆనంద తీర్థ అనబడే పేరు ఉన్నటువంటి వాడినైనా నేను ఇక్కడ తృతీయ మరుత తృతీయ ముఖ్య ప్రాణమూర్తి యొక్క 3వ అవతారమైన నేను, ఆనంద తీర్థ అనే పేరు ఉన్నటువంటి వాడినైనా నేను ఈ కథా పరస్య సర్వోత్తముడైన ఆ పరమాత్ముడి కథలను ఇక్కడ నేను సంగ్రహం అనేది చేస్తూ ఉన్నాను. ఇక్కడ భౌమీ తనుర్ అనే ఒక మాట వచ్చింది. ఏంటి దానికి అర్థం? భౌమీ తను మరుత ఆనంద తీర్థ వరనామవతి తృతీయ, భౌమీ తను తృతీయ మరుత తను, తృతీయ మరుత తను భౌమీ తను ఆనంద తీర్థ వరనామవతి కథాపరస్య ఆహ అని ఉంది. భౌమి అంటే ఏంటది? భీముడికి సంబంధించినటువంటిది అని అంట. ఎందుకు ఇలా చెప్పాలి? హనుమంతుడి వారికి సంబంధించింది కూడా అవును కదా, ముగ్గురు ఒకరే కదా, మధ్వాచార్యులు అయినా ఒకరే, ఆంజనేయ స్వామి అయినా ఒకరే, భీమసేనుల వారైనా ఒకరే. భగవంతుడి అవతారాల్లో ఎలా భేదం లేదు, అలా ముఖ్య ప్రాణమూర్తి అవతారాల్లోనూ కూడా కించిత్తు భేదం లేదు. అలాంటప్పుడు హనుమంతుల వారిని నేను ముఖ్య ప్రాణమూర్తినే నేను అని చెప్పవచ్చు కదా. అంటే ముఖ్య ప్రాణమూర్తి అనే విషయాన్ని చెప్పేశారు ఇక్కడ. మరుత తను, మరుత
మరుత్ అంటే 49 మరుత్ దేవతలు ఎవరో ఒకరు అవ్వచ్చు కదండి. ఇక్కడ మరుత అనేసరికి ముఖ్య ప్రాణమూర్తి అని అయినా మీరు ఎలా చెప్తారు అని అంటే, మరుత అనే శబ్దం యద్యపి 49 మరుత్ దేవతలకు ఉన్నది. కానీ ముఖ్యంగా మరుత్ అనేటటువంటి శబ్దం వాచ్యమైనది, ప్రతిపాద్యమైనది ముఖ్య ప్రాణమూర్తికి మాత్రమే. ఎలా అంటే ఇప్పుడు సామాన్యంగా ఏది మహా ముఖ్యమైనటువంటిది ఉంటుందో ఆ ముఖ్యత్వము ఉన్నటువంటి వస్తువే ఠక్కున గుర్తుకొస్తుంది. రాముడి కంటే బలిష్ఠుడు ఎవడూ లేడండి అని మనం అంటాం. రాముడి కంటే బలిష్ఠుడు మరొకరు ఎవరు లేరండి అని రామ అనేసరికి మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఏంటి? రామచంద్రస్వామి. బలరామ అనేటటువంటి బలరాముల వారికి కూడా రామ అని పేరు ఉంది. కానీ రామ అనే పేరున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇలాంటిది రామ అనే పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా రాముడి మందిరం అని అన్న మాత్రాన మనకు గుర్తొచ్చేది ఎవరు? అయోధ్యారాముడే గుర్తుకొస్తాడు. తుకారాం గారికి రామ అని పేరు ఉన్నది, బలరాముల వారికి రామ అనే పేరు ఉన్నది, ఇక చాలా మందికి రామ అని పేరు పెట్టుకుని ఉంటారు. కానీ రామచంద్రుడి మందిరం, రామ మందిర నిర్మాణం జరుగుతుంది అని అన్న వెంటనే ఠక్కున మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ముఖ్యమైనటువంటి రామశబ్ద వాచ్యుడైన అయోధ్యాపతి అయిన రామచంద్రుడే గుర్తుకొస్తాడు. అలా ఏదైనా సరే భగవద్గీత అని అనాల్సిన అవసరం లేదు. గీత సుగీత కర్తవ్య కిమన్నే శాస్త్ర విస్తరై అనే మాట వస్తుంది. శాస్త్రేషు భారతం సారం భారతే గీతికావర విష్ణోర్నామ సహస్రం అపి పఠనీయ బుధై సదా అనే మాట చెప్పారు. ఇక్కడ శాస్త్రేషు భారతం సారం భారతే గీతికావర అని చెప్పారు. శాస్త్రములలో మహాభారతం శ్రేష్టమైనది. ఆ మహాభారతంలోనూ కూడా గీత అనేది శ్రేష్టమైనది అని అన్నారు. భగవద్గీత అనేం చెప్పలేదు అక్కడ. సుగీత గీత సుగీత కర్తవ్య అనే మాటే చెప్పారు. కానీ గీత అంటే ఎన్నో ఉన్నాయిగా. గోపీ గీతని గీత అంటారు, ఉద్ధవ గీతలో గీత ఉంది, మహాగవతంలో ఎన్నో గీతలు ఉన్నాయి, అవధూత గీత అని, ఇలా మహాభారతంలోనూ కూడా ఎంతో మంది గీత అనేవి ఎంతో మందివి ఉన్నాయి. కానీ గీత అనే మాటకి ఠక్కున మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతయే. ఎందుకు అంటే ముఖ్యమైనది అదే. కాబట్టి ఒకే పేరు ఉన్నవి ఎన్నో ఉంటాయి, కానీ ఆ ఒకే పేరు ఉన్న వాటిలో ముఖ్యమైనది ఏంటో అదే మనకు ముందు గుర్తుకొస్తుంది. ఈ యాదవారుల వారి స్తోత్రంలోనూ కూడా ఈ వేదవ్యాస కరావలంబన స్తోత్రాన్ని వారు చేశారు. చాలా చక్కగా ఉంటుంది. వాసిష్ఠ కృష్ణ మమదేహి కరావలంబం అని. ఇలా సమగ్రమైన భారతాద్యంలోనూ కూడా అక్కడక్కడ ఉండే భగవంతుడి సన్నిధానాలన్నీ తలుచుకుంటూ వాసిష్ఠ కృష్ణ వేదవ్యాస పరమాత్ముడు విశేషంగా మధ్య మఠ సంస్థిత దివ్యమూర్తే అని ఒక సందర్భంలో చెప్తారు. మధ్య మఠ సంస్థిత దివ్యమూర్తే. ఇదేంటిది? మధ్య మఠ సంస్థ అనే మాటదికి అర్థమే కాకుండా పోతుంది. అయితే వారి శిష్యుల టిప్పణీలో అక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మధ్య అంటే మధ్యతాలు మఠం అని. మధ్యతాలు మఠం, మధ్య మఠ సంస్థిత దివ్యమూర్తే వాసిష్ఠ కృష్ణ మమదేహి కరావలంబం అన్నప్పుడు మఠ శబ్దముతో ఉత్తరాది మఠమే తీసుకోవాలి అని అక్కడ టిప్పణికారులు రాస్తారు. ఎందుకలా అంటే మఠం అంటే ముఖ్యంగా ఉత్తరాది మఠమే. కాబట్టి ఉత్తరాది మఠం అని అనాల్సిన అవసరం లేదు. ఎన్నో మఠాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మఠం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ముఖ్యమైన మఠం ఉత్తరాది మఠమే అని ఆ వాసిష్ఠ కృష్ణ మమదేహి కరావలంబ స్తోత్రంలో యాదవారుల వారు చెప్పారు. వారి శిష్యులే దానికి వ్యాఖ్యానం అనేది కూడా చేశారు. చేసినప్పుడు మధ్య మఠ సంస్థిత దివ్యమూర్తి అనేటటువంటి సందర్భంలో మధ్యతాలు మఠంలో ఒక వ్యాసముష్టిక ఉన్నది, ఉత్తరాది మఠంలోనూ కూడా వ్యాసముష్టిక అనేది ఉన్నది అని చెబుతూ మఠ అనే మాటతో చెప్తారు. మఠ అనే మాటతో ఉత్తరాది మఠమే అనేది స్పష్టంగా టిప్పణికారులు రాసేస్తారు. ఇలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం తీసేసుకుంటాం.
మరుత్ అని అంటే 49 మందికి మరుత్ దేవతలకి అదే పేరు ఉంది. కానీ మరుత్ అన్న వెంటనే మనకు ఠక్కున ముఖ్యంగా గుర్తుకొచ్చేది ముఖ్య ప్రాణమూర్తియే. కాబట్టి ముఖ్య ప్రాణమూర్తినే మనం ఇక్కడ తీసుకోవాలి. అలాంటి ముఖ్య ప్రాణమూర్తి యొక్క అవతారం అనేది చెప్పేశారు. అలాంటప్పుడు మళ్ళీ ముఖ్య ప్రాణమూర్తి అవతారం అని చెప్పడం పునరుక్తి అవుతుంది. అలాంటప్పుడు ఈ భౌమీతను దీనికేంటి సంబంధం, భీమసేనుల వారికి సంబంధించింది అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అని అడిగితే దానికి మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్య ప్రాణమూర్తి యొక్క అవతారాలు 3: హనుమంతుల వారి అవతారం, భీమసేనుల వారి అవతారం, మధ్వాచార్యుల వారి అవతారం. ఈ 3 ముఖ్య ప్రాణమూర్తి యొక్క అంశాలే. కానీ అంశావతారాలైనప్పటికీ కూడా భూమి మీద ఒక అంశతో పుట్టినప్పుడు మళ్ళీ అదే అంశతో ఇంకొకసారి పుట్టరు. అంటే కించిత్ విశేషం. ఆ అంశ అనేది లేకపోతే అప్పుడు పుడతారు. ఎలా అంటే ముఖ్య ప్రాణమూర్తి ద్వారా హనుమంతుల వారు జన్మించారా అంటే హనుమంతుల వారు ముఖ్య ప్రాణమూర్తి యొక్క అంశ. ఆ హనుమంతుల వారు అనే అంశ అది అలాగే ఉన్నది. ఆయన చిరంజీవి. హనుమంతుల వారికి మరణం లేదు. అలాంటప్పుడు హనుమంతుల వారు అనే అంశ అది భూలోకంలో అలాగే ఉన్నది. ఒకసారి ఇలా అవతరించిన తర్వాత మళ్ళీ అదే అంశ, హనుమంతుల వారి అంశే మళ్ళీ జన్మించడం అనేది ఉండదు. ఒక హనుమంతుల వారే 10,000 చోట్లలో ఉంటారు, అనంత రూపాలు ధరించుకుంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇదంతా నిజం. కానీ హనుమంతుల వారు అనే అంశ ఏదైతే ఉంది కదా అది ఇంకా జీవించి ఉన్నది. కాబట్టి జీవించి ఉండగా ఇంకొక రూపాన్ని ధరించవచ్చు, ఇంకొక రూపాన్ని వేరే రూపాన్ని ధరించవచ్చు ఆయన. కానీ మళ్ళీ జన్మించడం అనేది, తల్లి గర్భాన్ని నిమిత్తం చేసి జన్మించడం అనేది మళ్ళీ హనుమంతుల వారి అంశకి కుదరదు. ఎందుకంటే ఆ అంశ ఆల్రెడీ చిరంజీవిగా ఉన్నది. అదే అంశ 10 రకాల రూపాలను ధరించి అక్కడక్కడక్కడ అన్ని చోట్ల కూడా ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అనే శ్లోకం మీకు తెలిసినది. అలాంటప్పుడు మళ్ళీ హనుమంతుల వారి అంశ అనేది ఏదైతే ఉంది కదా అది అలాగే ఇంకా భూమండలంలో ఉన్నది. కాబట్టి మళ్ళీ జన్మించడం అనేది లేదు. కానీ భీమసేన అనే అంశ ఇంకొకటి ఉందిగా, రెండవది. ఆ రెండవ అంశమైనటువంటి భీమసేనుల వారు అనేవారు దేహాన్ని త్యజించారు కదా. స్వర్గారోహణ పర్వంలో పంచభౌతిక శరీరాన్ని వద్దు అనుకొని తమ స్వేచ్ఛతోనే, వారి స్వంత ఇచ్ఛతోనే పాంచభౌతికమైన శరీరాన్ని త్యజించేశారు. హనుమంతుల వారు ఇంకా అదే పాంచభౌతిక శరీరంతో ఉన్నారు. ఏ పాంచభౌతిక శరీరంతో అంజనాదేవి ఉదరాన జన్మించారో అదే పాంచభౌతిక శరీరంతో ఇప్పటికీ ఉన్నారు హనుమంతుల వారు. రామచంద్రుడి వరం, చిరంజీవిగా ఉండేటటువంటి వరం. కానీ భీమసేనులు అనబడే పాంచభౌతిక శరీరం ఏదైతే ఉంది కదా ఆ శరీరం అనేది దేహాన్ని ఆ శరీరం అనేది అది త్యజించబడినది. స్వర్గారోహణ పర్వంలో వీళ్ళందరూ పడిపోతారు అని వస్తుందిగా. వీళ్ళందరూ పడిపోతారు అంటే ఏమిటి, చేతకాక పడ్డారు అని కాదు, వాళ్ళు ఆ దేహాన్ని త్యజించారు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. అలా భీమసేన అనబడే అంశం ఏదైతే ఉంది కదా ఆ భీమసేన అనబడే అంశం అది ఒక రకంగా చెప్పాలి అంటే మరణించింది. భీమసేన అనే అంశం అనేది దేహాన్ని త్యజించారు. కాబట్టి అదే దేహాన్ని త్యజించిన భీమసేనుల వారు అనబడే అంశ అది మళ్ళీ మధ్వాచార్యులుగా ఆయనే అవతరించారు. అంటే హనుమద్ అంశ మధ్వాచార్యులుగా అవతరించలేదు. హనుమదంశ వేరు కాదు, భీమాంశ వేరు కాదు. హనుమదంశుల వారిది అలాగే ఉన్నది. భీమసేన అనే అంశ ఉంది కదా ఆ భీమసేన అంశయే మళ్ళీ పుట్టింది అనే అర్థాన్ని చెప్పడానికి మధ్వాచార్యుల వారు భౌమీ తనుర్ అనేటటువంటి మాటని చెప్పారు. అంటే ఆంజనేయ స్వామి మళ్ళీ మధ్వాచార్యులుగా పుట్టలేదు. భీమసేన అనే అంశం ఉంది కదా ఆ భీమసేన అనబడే అంశం, ఆ అంశమే మళ్ళీ మధ్వాచార్యులుగా పుట్టారు. మరణించిన తర్వాత పుట్టారు. జాతస్థ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇలా భీమసేన అనే అంశం మరణించింది. ఒక రకంగా చెప్పాలి అంటే స్పష్టంగా మరణించింది అని అనాలి. దేహాన్ని త్యజించారు అని అర్థం. ఆ రకంగా దేహాన్ని త్యజించిన అంశ ఏదైతే దేవలోకానికి వెళ్ళిపోయిందో మళ్ళీ కలియుగంలో అదే అంశ పాంచభౌతిక శరీరాన్ని ధరించి మళ్ళీ ఇక్కడ
భూలోకంలో మధ్వాచార్యులుగా అవతరించారు. ఈ విశేషాన్ని చెప్పాలి అనే అభిప్రాయముతో భౌమి తనుర్ మరుతాహ కథాపరస్య అనే మాటని చెప్పారు. భౌమి అంటే భీమసేనుల వారు అని అర్థం. ఆ భీమసేనుల వారి యొక్క సంబంధించినటువంటి అవతారం ఏ అంశ అయితే ఉందో ఆ అంశే మళ్ళీ మధ్వాచార్యులుగా అవతరించారు. ఆయనే భీమసేనుల వారే మళ్ళీ ఆ మధ్వాచార్యులుగా అవతరించారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి భౌమీతను అనేటటువంటి ఆ శబ్దానికి ఇంతటి మహత్వం అనేది ఉంది. ఇలా ప్రాయశ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు ఇంకొకసారి అడగండి. వ్యూఢశ్చతుర్ధ భగవాన్ స ఏకో మాయాం శ్రియం సృష్టి విదిత్సయార రూపేణ పూర్వేణ స వాసుదేవ నామ్నా విరించిం సుషువేచ సాతః. ఇక కథా ప్రస్తావన అనేది చేశారు. భూలోకంలో భగవంతుడు సృష్ట్యాదులను చేసి నానా రకాలుగాను కూడా అవతారాలు ధరించేటటువంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెడతారు. మహాభారతం కూడా అలాగే మొదలైంది. ఆది పర్వం మీరు విని ఉన్నారుగా. ఆది పర్వంలో మొట్టమొదలుగా ప్రారంభమైనదే భగవంతుడి యొక్క ఈ రకమైనటువంటి అవతారాలు ధరించడం, నారాయణ, సంకర్షణ, వాసుదేవ ఇత్యాది 4 రూపాలు ధరించి ఉండడం, ఇవే మొదలైన మాట చెప్తారు. కాబట్టి మధ్వాచార్యులు వారు కూడా అదే పాయింట్ని తీసుకొని ఇక్కడ కథా ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. వ్యూఢశ్చతుర్ధ భగవాన్ స ఏకో మాయాంశయం సృష్టి విదిత్సయార. సృష్టి చేయాలి అని అనిపించిన పరమాత్మ 4 రూపాలుగా విభాగం పొందాడు. సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, నారాయణ అనబడేటటువంటి రూపాలు. ఇటువంటి 4 రూపాలను ధరించి ఆ 4 రూపాల ద్వారా లక్ష్మీదేవి కూడా 4 రూపాలు ప్రత్యేకంగా ధరించారు. ధరించిన తర్వాత పూర్వేణ రూపేణ స వాసుదేవ నామ్నా విరించిం సుషువేచ సాతః. వాసుదేవ అనే రూపాన్ని భగవంతుడు ఎప్పుడైతే ధరించాడో అటువంటి వాసుదేవ నామకుడైన పరమాత్ముడి భార్యగా మాయాదేవి, ఆవిడ తను పరమాత్ముడి నిమిత్తంతో బ్రహ్మదేవుడికి జన్మని ఇచ్చారు. ఇలా వాసుదేవ రూపముతో లక్ష్మీదేవిని నిమిత్తం చేసి చతుర్ముఖ బ్రహ్మదేవుడికి జన్మని కలగజేశారు. సంకర్షణాచాపి జయాతనూజు. ఆ 4 రూపాలలో సంకర్షణ అనే రూపం ఏదైతే ఉందో పరమాత్ముడిది, ఆ రూపము ద్వారా జయ అనబడే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యందు విశేషంగా సాక్షాత్ బల సంబిదాత్మ, బలం జ్ఞానం ఈ రెండిటి స్వరూపమే అయి ఉన్న, బలములోను జ్ఞానములోను సాటి లేని వారైన, బలము జ్ఞానము అన్న వెంటనే ఠక్కున గుర్తుకొచ్చేటటువంటి వారైన ముఖ్య ప్రాణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనని సంకర్షణ రూపీ పరమాత్మ తన భార్య అయినటువంటి జయ ఆవిడ ద్వారా జన్మని కలగజేశారు. వాయుర్య ఏవాథ విరించనామ భవిష్యాద్యోన పరస్తతోహి. ఆ వాయుదేవుడే విరించి అనే పేరుతోనూ కూడా లోక ప్రసిద్ధిని పొందారు. ఎందుకు అంటే భావి విరించి ఈయనేగా, కాబట్టి రాబోయే సృష్టికి ఈయనే విరించి ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని భవిష్యత్ కాలములో ఈయన బ్రహ్మదేవుడు అవుతారు. అలాంటి ఆ బ్రహ్మదేవుడే అవుతారు కాబట్టి ఈ వాయుదేవుడికైనా విరించి అనేటటువంటి పేరు కూడా ఉన్నది అనేటటువంటి మాటని మనకి ఇక్కడ చెబుతారు. ఇలా వాయుదేవుడు, సంకర్షణ రూపీ పరమాత్ముడు మరియు జయాదేవి వారిద్దరి నిమిత్తంతో ఆయన జన్మని పొందారు. ఈ రకంగా బ్రహ్మదేవుడు, వాసుదేవ, మాయ అనబడే లక్ష్మీనారాయణుల ద్వారా జన్మని పొందితే, ముఖ్య ప్రాణమూర్తి సంకర్షణ, జయ అనబడే లక్ష్మీనారాయణుల ద్వారా జన్మని పొందారు. సూత్రం సవాయు పురుషో విరించి ప్రద్యుమ్నతశ్చాత కృతౌ స్త్రియౌ ద్వే ప్రజగ్నతుర్యమళే తత్ర పూర్వ ప్రధాన సంజ్ఞాం ప్రకృతిర్జనిత్రి
శ్రద్ధా ద్వితీయాత తయోష్టయోగో బభూవ పుంసైవ ససూత్ర నామ్నా. సూత్రం స వాయు పురుషో వినించి ప్రద్యుమ్నతశ్చాత కృతౌ స్త్రియౌ ద్వే ప్రజగ్నుతుర్యమళే తత్ర పూర్వ ప్రధాన సంజ్ఞాం ప్రకృతిర్జనిత్రీ. శ్రద్ధా ద్వితీయాత తయోష్టయోగో బభూవ పుంసైవ ససూత్ర నామ్నా. సూత్ర అనే పేరుతో మళ్ళీ అవతరించారు ముఖ్య ప్రాణమూర్తి. సూత్ర అనే పేరుతో వాయుదేవుడు, పురుష అనే పేరుతో బ్రహ్మదేవుడు ఇద్దరు కవల పిల్లలై జన్మించారు ఈ సందర్భంలో అనే మాటని ఈ శ్లోకంలో మనకు చెబుతూ ఉన్నారు. ఈ రకంగా పురుషో విరించి ప్రద్యుమ్నతశ్చాత కృతౌ స్త్రియౌ ద్వే. ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుడి ద్వారా కృతి అంటే ప్రద్యుమ్నుడి భార్య అయిన లక్ష్మీదేవి రూపమైన కృతి యందు సూత్రనామకుడై వాయుదేవుడు, పురుషనామకుడై బ్రహ్మదేవుడు వారు కవల పిల్లలై జన్మించారు. అంత మాత్రమే కాదు, ఇద్దరు ఆడవాళ్ళు కూడా జన్మించారు. ఎవరు వాళ్ళు? భారతీదేవి, సరస్వతీదేవి అనే పేరుతో వాళ్ళిద్దరూ కూడా జన్మని పొందారు. స్త్రియౌ ద్వే ప్రజగ్నంతురు యమళే తత్ర పూర్వాహ ప్రధాన సంజ్ఞాం ప్రకృతిర్జనిత్రీ. శ్రద్ధా ద్వితీయాత తయోశ్చయోగో బభూవ పుంసైవ చ సూత్రనామన. ఇక సూత్రనామకుడైనటువంటి వాయుదేవుడు, ఆయన ప్రధాన అనే పేరు కలిగినటువంటి ఎవరైతే భారతీదేవి అనేవారు ఉన్నారో వారిని, ప్రకృతి అనే పేరు ఉన్నటువంటి సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వివాహం అనేది చేసుకుంటారు. ఈ రకంగా గాయత్రి చైవ సావిత్రి తథైవ చ సరస్వతి ఏం శ్రీ రూపా ప్రకృతి బ్రహ్మపత్ని ప్రకీర్తిత. శ్రద్ధా ద్వితీయాత తయోశ్చ యోగో బభూవ పుంసైవ చ సూత్ర నామ్నా. ఈ రకంగా వాయుదేవుడు భారతీదేవిని, బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ఈ రకంగా వివాహం అనేది చేసుకున్నారు. ప్రధాన నామకురాలైన భారతీదేవి, ప్రకృతి నామకురాలైన సరస్వతీదేవి. శ్రద్ధా ద్వితీయాత తయోశ్చ యోగో బభూవ పుంసైవ చ సూత్రనామ. ఇక బ్రహ్మదేవుడికి శ్రద్ధ అనబడేటటువంటి సరస్వతీదేవికి వివాహం జరగగా అక్కడ మళ్ళీ సూత్రనామకులై ముఖ్య ప్రాణమూర్తి ఇంకొకసారి జన్మించారు. ఇలా ఒకసారి భగవంతుడి ద్వారా, ఒకసారి బ్రహ్మదేవుడి ద్వారా, ఈ రకంగా నానా రకాలుగాను కూడా వాళ్ళ ఇచ్చకి తగ్గట్టు అక్కడక్కడక్కడ వాళ్ళు జన్మని పొందారు. అవతారాలు అనేవి వారు పొందారు. ఈ రకంగా అవతారము అనేది ధరించారు. హరేర్నియోగాదత సప్రసూతౌ శేషస్సుపర్ణశ్చ తపోస్తయోస్తహైవ. ఇక సూత్రనామకులైనటువంటి ముఖ్య ప్రాణమూర్తి, శ్రద్ధానామకురాలైనటువంటి భారతీదేవి వారి ద్వారా ముందు శేష సుపర్ణ, గరుడ శేషులు వీళ్ళిద్దరూ కూడా జన్మని పొందారు. శేషస్థయోరేవ హి జీవనామ. అక్కడ శేషదేవుడికి అదే సందర్భంలో జీవ అనే పేరు కూడా వచ్చింది. ఎందుకు అంటే జీవ నియామకులై ఉన్నారు. జీవులకి అభిమాని దేవత ఆయన, సకల జీవాభిమాని దేవత శేషదేవుడు కాబట్టి జీవ అనే పేరుతో ఆయన జన్మించారు. కాలాత్మక స్తోత సుపర్ణ ఆసీత్. కాల నియామకులై సుపర్ణ గరుడదేవుడు ఆయన ఈ రకంగా జన్మించారు. ఇలా సరస్వతి, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, భారతీదేవి వారి ఇద్దరి ద్వారా, వారి అంటే ఆ బ్రహ్మ సరస్వతి వాయు భారతి మొదలైనటువంటి వాళ్ళ ద్వారా శేషదేవుడు మరియు గరుడదేవుడు వీళ్ళు ఈ రకంగా జన్మని పొందారు. ముందు గరుడదేవుడు పరమాత్ముడి వాహనమయ్యారు, శేషదేవుడు పరమాత్ముడి పర్యంకమయ్యారు. ఇవే మొదలైనటువంటి విషయాలని కూడా మనకు చెబుతారు. అవి ఏమిటా అన్నదాన్ని మనం మళ్ళీ రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు.